ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఫుల్ బాడీ వైట్నింగ్ కోసము ఒక అమేజింగ్ డ్రింక్ని తీసుకొచ్చానండి. మనందరికీ స్కిన్ వైట్గా ఉండాలని, బ్రైట్గా ఉండాలని, గ్లోయింగ్గా ఉండాలని ఉంటుందండి. కేవలం ఫేస్ మాత్రమే కాకుండా టోటల్ బాడీ మంచి కలర్లో ఉండాలని ఉంటుంది. దీనికోసము చాలా రకాల రెమెడీలు కూడా ట్రై చేస్తూ ఉంటాము. ఫేస్ వైట్గా కావాలని చాలా రెమెడీలు ట్రై చేస్తూ ఉంటాము. ఫేస్ చాలా చిన్నది కాబట్టి ఏదైనా రెమెడీని ఈజీగా అప్లై చేయొచ్చండి. దీనికి చాలా తక్కువ టైం పడుతుంది. కానీ టోటల్ బాడీ వైట్నింగ్ కోసము ఏదైనా రెమెడీని అప్లై చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుందండి. పైగా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఫేస్ గురించి అందరు కేర్ తీసుకుంటారండి, కానీ బాడీ గురించి ఎక్కువగా కేర్ తీసుకోరు. ఫేస్తో పోల్చుకుంటే మన బాడీ కలర్ తక్కువగా ఉంటుంది. బాడీ పైన సన్ ట్యానింగ్, మచ్చలు, స్కిన్ డ్రైగా ఉండడం, స్కిన్ డల్గా ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈరోజు నేను ఒక సింపుల్ ఫుల్ బాడీ వైట్నింగ్ డ్రింక్ గురించి చెప్తానండి. దీన్ని మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈ డ్రింక్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఇవి చాలా తక్కువ రేట్లో మనకు దొరుకుతాయండి. ఇవి ఎప్పుడు మన కిచెన్లో అవైలబుల్లో ఉంటాయి. ఈ స్కిన్ వైట్నింగ్ డ్రింక్ కోసము ఏ ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి, ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఫ్రెండ్స్, మీరు ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ బాడీ వైట్నింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కేవలం ఒక డ్రింక్ తాగితే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందండి. స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా మనం ఈ 3 విషయాల మీద దృష్టి పెట్టాలండి. ఫస్ట్ వచ్చేసి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో మన స్కిన్కి కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతుంది. స్కిన్ సెల్స్ నెమ్మదిగా రిజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. స్కిన్ సెల్స్లో స్ట్రెస్ తగ్గుతుంది. ఫ్రీ రాడికల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంతో స్కిన్ నెమ్మదిగా ఫేర్ అవడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్ మీద దృష్టి పెట్టాలి. మన బాడీలో సర్క్యులేట్ అయ్యే బ్లడ్ ప్యూర్గా ఉండాలి. మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ వల్ల మన బ్లడ్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటున్నాయి. ఇంప్యూరిటీస్ మనం తీసుకునే ఆహారంలో ఉండే న్యూట్రియంట్స్ని సరిగ్గా అబ్జర్వ్ చేయనియవు. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా దాని న్యూట్రియంట్స్ మన బాడీకి దొరకవు. థర్డ్ వచ్చేసి మన బాడీలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేయాలి. ఈ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేయకుంటే ఇవి మన బాడీలో ఉండే సెల్స్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి. దీంతో మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది డల్గా అయిపోతుంది. మనము ఈ 3 విషయాల మీద ఫోకస్ పెడితే నెంబర్ 1 బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. నెంబర్ 2 బ్లడ్ ప్యూర్గా ఉండాలి. నెంబర్ 3 మన బాడీలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేయాలి. ఈ 3 విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ స్కిన్ వైట్నింగ్ డ్రింక్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ఈ డ్రింక్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ స్కిన్ వైట్నింగ్ కోసము చాలా బాగా పనిచేస్తాయండి. ఈ డ్రింక్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ రెజినరేట్ అవుతుంది. స్కిన్ కాంప్లెక్షన్ బెటర్ అవుతుంది. స్కిన్ వైట్నింగ్ డ్రింక్ని ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెంబర్ 1 సోంపు, నెంబర్ 2 ఇలైచి, నెంబర్ 3 లవంగాలు. సోంపు ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇది కేవలము బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి మాత్రమే కాకుండా ఇది స్కిన్ లోపల ఉన్న టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. దీంతోపాటు హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి. ఇలైచి ఇది మన బాడీలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేస్తుంది, వాటిని రెగ్యులేట్ చేస్తుంది. దాంతో మన బాడీలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ చాలా వరకు తగ్గిపోతాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏజింగ్ ప్రాసెస్ని స్పీడ్ చేస్తాయి. సెల్స్ రిజనరేట్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తాయి. వీటన్నిటిని ఇలాచి కంట్రోల్లో ఉంచుతుంది. లవంగాలు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతాయి. మన బాడీలో బ్లడ్ ఫ్లో సరిగా అవ్వకున్నా, బ్లాకేజ్ ఉన్నా లవంగాల్లో వేడిని పుట్టించే గుణం ఏదైతే ఉంటుందో ఇది బ్లాకేజ్ని క్లియర్ చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని బాడీ పార్ట్స్కి వెళ్ళేలాగా చేస్తుంది. సో ఇవ్వండి మనకి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్. దీంతో స్కిన్ వైట్నింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. డ్రింక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ని తీసుకోవాలండి. అందులో 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. ముందుగా ఇందులో 2 టీ స్పూన్ల వరకు సోంపును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇలాచీని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 4 ఇలాచీని తీసుకున్నాను. వాటిని ఇలా క్రష్ చేసుకున్నానండి. వీటిని ఇలా పొట్టుతో సహా ఇందులో యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఇందులో ఒక లవంగాన్ని యాడ్ చేసుకోవాలి. లవంగాన్ని ఒకటి మాత్రమే యాడ్ చేయాలండి, ఎందుకంటే ఇది వేడిని కలిగిస్తుంది కాబట్టి కేవలము ఒక లవంగాన్ని మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిని దాదాపు 5 to 7 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి. మనము 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నాము కదండి, ఆ వాటర్ అంతా మరిగి 1 గ్లాసు వాటర్ అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇందులో కొద్దిగా తేనెను యాడ్ చేయాలండి. ఇక్కడ తేనెను యాడ్ చేయడము ఆప్షనల్ ఏమీ కాదండి, ఖచ్చితంగా తేనెను యాడ్ చేయాలి. తేనె ఏం చేస్తుందంటే తేనెలో హ్యూమిక్టెంట్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్కి మంచి హైడ్రేషన్ని ఇస్తాయి, స్కిన్లో మాయిశ్చరైజర్ని లాక్ చేస్తాయి. స్కిన్ ఎప్పుడైతే హైడ్రేట్గా ఉంటుందో స్కిన్లో మంచి ఫెయిర్నెస్ వస్తుంది, వైట్నింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయాలండి. లెమన్, ఇందులో విటమిన్ సి ఫుల్గా ఉంటుంది. ఇది మన స్కిన్ టెక్స్చర్ని లైట్ చేస్తుంది. మన బాడీ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేయడానికి విటమిన్ సి చాలా అవసరం అండి. ఈ రెండింటిని ఖచ్చితంగా యాడ్ చేయండి. సో మనకు డ్రింక్ అయితే రెడీ అయ్యిందండి. ఈ డ్రింక్ ఎప్పుడు తాగాలి? ఈ డ్రింక్ని రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలండి. అది కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎన్ని రోజులు తాగాలి? ఎన్ని రోజులు తాగితే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అంటే దీన్ని 3 months వరకు రెగ్యులర్గా తీసుకోవాలండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉందండి. ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకొని రోజు తాగండి. ఈ డ్రింక్ మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుందండి. మన బాడీలో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే మన స్కిన్ డల్గా కనిపిస్తుందండి. మన స్కిన్లో డార్క్నెస్ వస్తుంది, స్కిన్ అనీవెన్గా కనిపిస్తుంది. ఈ డ్రింక్ని రెగ్యులర్గా తీసుకుంటే ఇవన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయండి. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మన స్కిన్లో మంచి ఫెయిర్నెస్ వస్తుందండి. స్కిన్ ఈవెన్ టోన్ అవుతుంది, మచ్చలు తగ్గిపోతాయి, సన్ ట్యాన్, సన్ బర్న్ ఉంటే అలాంటివి కూడా తగ్గిపోతాయండి. కేవలము ఫేస్ మీదే కాకుండా టోటల్ బాడీలో మంచి ఫెయిర్నెస్ వస్తుందండి. ఎందుకంటే ఈ డ్రింక్ని మనము ఇంటర్నల్గా తీసుకుంటున్నాం కాబట్టి దీని ఎఫెక్ట్ టోటల్ బాడీ మీద ఉంటుంది. ఈ డ్రింక్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ కొన్ని టిప్స్ని కూడా పాటించాలండి. కేవలం 3 టిప్స్ అండి, ఎక్కువ ఏమీ లేవు. కేవలం 3 టిప్స్ని మీరు ఖచ్చితంగా పాటించాలండి. నెంబర్ 1, ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేస్తాయి, ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తాయి, మన స్కిన్కి వైట్నింగ్ ఎఫెక్ట్స్ని ఇస్తాయి. సెకండ్ వచ్చేసి రోజు 20 to 25 minutes పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనికోసం మీరు మెడిటేషన్ చేయొచ్చు, లేకపోతే అనులోమ విలోమ ప్రాణాయామం కూడా చేయవచ్చండి. దీంతో హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది, మన స్కిన్లో మంచి ఫెయిర్నెస్ ఉంటుంది, అలాగే స్కిన్లో మంచి గ్లో కూడా ఉంటుందండి. లాస్ట్ టిప్ వచ్చేసి మంచి నిద్ర అండి. ఈ నిద్ర కూడా మన స్కిన్పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. రోజుకు కనీసము 7 గంటల పాటు నిద్ర ఖచ్చితంగా ఉండాలండి. మీకు మంచి నిద్ర ఉంటే స్కిన్ రెజెనరేషన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మంచి హెల్తీ స్కిన్ కోసము మంచి నిద్ర కూడా చాలా అవసరం అండి. ఇప్పటివరకు మీరు తక్కువగా నిద్రపోతుంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా 7 hours పాటు నిద్రపోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్కిన్ వైట్నింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. మీరు ఈ డ్రింక్ని రెగ్యులర్గా తీసుకుంటూ నేను చెప్పిన 3 టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ దొరుకుతాయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు నా ఛానల్లో చాలా రాబోతున్నాయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.